నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మరణం శరీరాన్ని మాత్రమే తీసుకెళ్లగలదు, కానీ మనం చేసే అవయవదానం ఇంకొకరి రూపంలో మనల్ని ఎప్పటికీ జీవించి ఉంచుతుంది. సరిగ్గా ఇదే స్ఫూర్తితో ప్రారంభమైన మహత్కార్యం అవయవదానం. పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలోనూ మనస్సు పెట్టి ఆలోచించగలిగితే కనీసం 8 మంది ప్రాణాలు కాపాడొచ్చు. జీవన్మృతుల నుంచి సకాలంలో సేకరించగలిగితే కీలక అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, కళ్ళు, చర్మం ఇలా ఎన్నో విధాల అవసరంలో ఉన్నవారి జీవితాల్లో వెలుగు నింపవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 2013 నుంచి జీవన్ దాన్ పేరుతో ఆ దిశగా కొంత ప్రయత్నం జరుగుతున్నా చేయాల్సింది ఇంకా ఎంతో. వైద్యుల నుంచి ప్రముఖుల వరకు ఇదే మాట పదే పదే చెబుతూనే ఉన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగానైనా ఈ విషయంలో అందరూ తెలుసుకోవలసిన విషయాలు, తొలగించుకోవాల్సిన అపోహలు ఏమిటి, అది ఎందుకు తక్షణ అవసరంగా మారింది, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు, తెలంగాణ జీవన్ దాన్ ట్రస్ట్ నోడల్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి, అలాగే డాక్టర్ భానుచందర్ మోహన్ ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి. ముందుగా భూషణ్ రాజు గారు. హలో సార్, బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి, వాళ్ళ నుంచి అవయవాలను సేకరించడం ద్వారా ఎంతమంది ప్రాణాలు కాపాడవచ్చు, సమాజంలో ఈ విషయంలో ఇంకా ఉన్న అపోహలేంటి? దాదాపుగా చాలామంది చనిపోయిన తర్వాత అవయవాలు ఇస్తున్నాము అని అనుకుంటే చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి, కొన్ని గంటలకి తర్వాత అని అనుకుంటూ ఉంటారు. మనిషి మరణాన్ని మనం కరెక్ట్గా నిర్వచించలేము. నిజం చెప్పాలంటే గుండె ఆగిపోవడాన్ని మరణం అనుకుందాం. గుండె ఆగిపోయింది కాబట్టి మనిషి మరణించాడని చెప్తున్నాం కాబట్టి, సో గుండె ఆగిపోయిన తర్వాత మనిషి మరణించాడని చెప్తే నిజానికి అప్పటికి మనకు అవయవాల అవసరం ఎక్కువగా ఉండదు. ఎందువల్ల అంటే గుండె ఆగిపోయిన తర్వాత శరీరంలో రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోయిన తర్వాత ముఖ్యంగా అత్యంత ప్రధానమైనటువంటి గుండె కానీ, లివర్ కానీ, కిడ్నీలకు కానీ, చర్మానికి కానీ రక్త ప్రసారం లేనప్పుడు వాటిలో జీవం ఉండదు. అటువంటి జీవం లేనటువంటి అవయవాలను మనం తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కేవలం వాళ్ళు చనిపోయినట్టుగా ఉండాలి, కానీ చనిపోకూడదు. చనిపోవడం అన్నది మనము పూర్తి నిర్వచనాన్ని మార్చేసి దాని ప్రదేశంలో మనము బ్రెయిన్ డెడ్ అన్న పదాన్ని తీసుకొచ్చాము. అంటే బ్రెయిన్ డెడ్ అంటే అతనికి ప్రపంచంలో ప్రకృతికి ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా తెగివేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అతను బతికున్నట్టుగా ఉంటుంది, గుండె కొట్టుకుంటుంది, కానీ గుండె ఆగిపోతే మనం చనిపోతామంటా, కానీ ఇక్కడ చనిపోదు, గుండె కొట్టుకుంటూ ఉంటుంది. శరీరంలో అన్ని అవయవాలకి రక్త ప్రసారం సరిగ్గా జరుగుతూ ఉంటుంది, కానీ బ్రెయిన్కి, ప్రపంచానికి, ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం పూర్తిగా అతనికి ఆగిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రదేశం, బ్రెయిన్ స్టెమ్లో ఫంక్షన్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత మనం బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేస్తాం. శాస్త్రీయంగా కానీ చట్టబద్ధంగా కానీ దీన్ని గొప్పగా నిర్వచించే అవకాశం కొన్ని సందర్భాల్లో మనకు అనిపించదు, చాలా క్లిష్టంగా కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే బ్రెయిన్ డెత్ అని ఒక వ్యక్తిని డిక్లేర్ చేయబడతాడో ఆ సమయంలో నిష్ణాతులైనటువంటి ఒక వైద్య బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళని 6 లేదా 12 గంటల వ్యవధిలో 2 సార్లు పరీక్ష చేసి కొన్ని ప్రత్యేక పరీక్షల ద్వారా, అప్నియా టెస్ట్ కానీ, యాంజియోగ్రామ్ కానీ బ్రెయిన్కి చేసి కొన్ని ప్రత్యేక పరిస్థితుల ద్వారా, పరీక్షల ద్వారా వాళ్ళని గుర్తించి బ్రెయిన్ డెత్గా డిక్లేర్ చేస్తారు. అలా డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే మనం వాళ్ళని వెళ్ళి బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయబడిన వ్యక్తి నుంచి మాత్రమే మనం అవయవాలు సేకరించాలనుకుంటాం. ఇందులో చాలామంది మీరు అడిగినట్టుగా చాలామందికి అపోహలు, అనుమానాలు జరుగుతూ ఉంటాయి. పూర్తిగా నిజంగా మనిషి చనిపోయినట్టేనా, అతనికి బాగయ్యే ఛాన్సెస్ ఉంటాయా, మేము ఆర్గన్ డొనేషన్కి మేము ఒప్పుకుంటున్నాం కాబట్టి, మాకు ఆర్గన్ డొనేషన్ ఒప్పుకున్నాం కాబట్టి వెంటనే మమ్మల్ని ఆపేసి ఇక ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకుండా చనిపోయే పరిస్థితి దాకా తీసుకొచ్చి అవయవాలు తీసేసుకుంటారా, లేకపోతే అతను కోమాలో ఉన్నాడేమో కదా, కోమాలోంచి బయటపడే అవకాశం ఉంటుంది కదా, ఆయన కోమా ఉందని కాదని బ్రెయిన్ డెడ్ అని డాక్టర్స్ ఎలా డిక్లేర్ చేస్తారు, వాళ్ళు సరిగ్గా పరీక్షలు చేశారా లేదా, ఇలాంటి రకరకాల అనుమానాలు, అపోహలు ప్రజల్లో ఉంటాయి. కానీ శాస్త్రీయబద్ధంగా ఏదైతే పరీక్షలు జరుగుతాయో అవన్నీ చూసిన తర్వాత మాత్రమే బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేస్తారు. అది సులభమైన విషయమే డాక్టర్లకి, కానీ పేషెంట్స్కి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమవుతున్నట్టుగా ఉంటుంది అంతే. రైట్ అండి. భానుచంద్ర గారు, అవయవదానం చేయాలంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? కుటుంబ సభ్యుల అనుమతి ఎంతవరకు అవసరం? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముందుగా ఈటీవీ అభిమానులకు మోహన్ ఫౌండేషన్ తరఫున మా నమస్సుమాంజులు అండి. సుమాంజులు. అండ్ ఇప్పుడు మీరు అడిగినట్టుగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మ్యాండేటరీ కాదు. కాకపోతే డోనర్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఏంటి అంటే నేను ఇష్టపడుతున్నాను, ఇప్పుడు ఉదాహరణకు నేను అవయవదానానికి ఇష్టపడుతున్నాను, కానీ నా మరణానంతరం నేను బ్రెయిన్ డెత్ అయ్యాయి ఐసీయూలో బెడ్ పైన ఉన్నప్పుడు నేను లేచి చెప్పలేను కదా నా అవయవాలు దానం చేస్తానని. అది నా కుటుంబ సభ్యులకు తెలియాలి, వాళ్ళు ముందుకు రావాలి కన్సెంట్ ఇవ్వడానికి. వాళ్ళు ఆ పరిస్థితుల్లో ముందుకు రావాలి అంటే ఇప్పుడు నేను నా కుటుంబ సభ్యులకు చెప్పాలి, నేను అవయవదానానికి ఇష్టపడుతున్నాను. ఫ్యూచర్ లో ఏదైనా అయ్యి కార్డియాక్ డెత్ అయింది అనుకోండి, టిష్యూ డొనేషన్ చేయండి. ఆర్గాన్ డొనేషన్ అయితే టిష్యూ డొనేషన్ తో సహా, బ్రెయిన్ డెత్ అయినప్పుడు టిష్యూ డొనేషన్ తో పాటు ఆర్గాన్ డొనేషన్ కూడా చేయండి అని చెప్పే ప్రక్రియనే మనం
ప్లెడ్జింగ్ అంటున్నాం. సో దీన్ని రిజిస్ట్రేషన్ అనకుండా ప్లెడ్జింగ్ అనడం చాలా సరైన మాట వస్తుంది. అంటే నా మరణానంతరం నేను అవయవదానం చేయాలనుకుంటున్నానని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. కానీ ప్రతిజ్ఞ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే నా కుటుంబ సభ్యులు నా మరణానంతరం ముందుకొచ్చి కావలసిన లీగల్ పేపర్స్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. సో దీనికి డోనర్ కార్డ్ అంటాము. చాలా సంస్థలు డోనర్ కార్డ్ ఇస్తున్నాయి, లైక్ నోటో, జీవన్ దాన్, మోహన్ ఫౌండేషన్, కొన్ని అదర్ ఎన్జిఓస్ కూడా డోనర్ కార్డ్స్ ఇస్తున్నాయి. బట్ ఇది లీగల్ డాక్యుమెంట్ అయితే కాదు. అంటే నేను డోనర్ కార్డ్ పైన ఈరోజు సంతకం చేసినంత మాత్రాన బ్రెయిన్ డెత్ అయితే ఖచ్చితంగా నా అవయవాలు జీవన్ దానికి ఇవ్వాల్సి వస్తుంది అనేది కాదు. కనుక ఈ ప్లెడ్జ్ కార్డ్ ఉపయోగం ఏంటి అంటే, నేను డోనర్ కార్డ్ పైన సంతకం చేసి నా కుటుంబ సభ్యులకి చూపించాలి, నేను ఇలా చేశాను, ఇష్టపడుతున్నాను. అప్పుడు నేను ఈ అవయవదానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనేది నా కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. సో రేపు ఫ్యూచర్ లో ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులు ఫలానా రోజు తను ఇలా చెప్పాడు కదా, ఎందుకు తన మాటను మనం ఊరికే పోగొట్టాలి, 10 మందికి ఉపయోగపడతాడు కదా అని ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వచ్చి జీవనదానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం డోనర్ కార్డు ద్వారా సాధించవచ్చు. అలా కాకుండా ఆసుపత్రి వారే ఏమైనా ముందుకు వచ్చి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చేయొచ్చు అని చెప్పే ఆస్కారాలు కూడా ఉంటాయా, లేక ఆసుపత్రి వారే ఇలా జీవనదాన్ లాంటి ఎన్జిఓస్కి కానీ ఎవరికైనా చెప్పే ఛాన్స్ కూడా ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఒక హాస్పిటల్లో ఒక బ్రెయిన్ డెత్ కేసు రికార్డ్ అయ్యింది అంటే ప్రతి హాస్పిటల్లో ఒక ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అనే పర్సన్ ఉంటారు. ఈ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ పని ఏంటి అంటే బ్రెయిన్ డెత్ కేసెస్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేయడం. ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఇందాక డాక్టర్ భూషణ్ రాజు గారు చెప్పినట్టుగా సరైన వ్యక్తుల ద్వారా బ్రెయిన్ డెత్ నిర్ధారణ జరిగిందా లేదా చూసుకోవడం. ఒకసారి బ్రెయిన్ డెత్ నిర్ధారణ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులను, వాళ్ళకి డోనర్ కార్డు ఉందా లేదా ఇదంతా సెకండరీ, కుటుంబ సభ్యులను పిలిచి వాళ్ళకి అసలు బ్రెయిన్ డెత్, మెదడు మరణం అంటే ఏంటి, ఎందుకంటే సహజ మరణం అందరూ గుర్తుపట్టగలరు. ఒక మనిషి చనిపోయి పడున్నాడంటే ఎలాంటి కదలిక ఉండదు, ఎలాంటి చలనం ఉండదు, తర్వాత ఎలాంటి మూమెంట్స్ కనిపించవు బాడీలో. బట్ బ్రెయిన్ డెత్ లో వెంటిలేటర్ కనెక్ట్ చేసి ఉంటుంది, పక్కనున్న మానిటర్స్ లో అంతా ఈసీజీ రికార్డ్ అవుతుంటుంది, తర్వాత చెస్ట్ మూవ్ అవుతుంటుంది, కొన్నిసార్లు చిన్న చిన్న స్పైనల్ రిఫ్లెక్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఒక కామన్ మ్యాన్ ఎలా నమ్ముతాడు? నమ్మలేడు. అందుకోసం ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఆ కుటుంబ సభ్యులకు బ్రెయిన్ డెత్ అంటే ఏంటి, ఇది ఎలా జరిగింది అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎప్పుడైతే కుటుంబ సభ్యులు ఆ బ్రెయిన్ డెత్ ని అర్థం చేసుకున్నారు అని మనకు ఒక కోఆర్డినేటర్, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ కనిపిస్తుందో అప్పుడు వారికి అవయవదానం గురించి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎలా చేయొచ్చు, అసలు అవయవదానం అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ద్వారా చెప్తామన్నమాట. రైట్ అండి. శ్రీభూషణ్ రాజు గారు, జీవన్దాన్ వ్యవస్థ ద్వారా బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి అవసరమైన రోగులకు ఎలా కేటాయిస్తారు? పేషెంట్స్ ఎవరైతే వాళ్ళకి అవయవం కావాలనుకుంటారో, ఉదాహరణకి కిడ్నీ కావాలనుకున్న వాళ్ళు, లివర్ కావాలనుకున్నారు, ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, ప్యాంక్రియాస్ కానీ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళు కొన్ని పరీక్షలు చేయించుకుంటారు. ఆ పరీక్షల ఆధారంగా డాక్టర్లు తప్పనిసరిగా ఇతనికి అవయవం మార్పిడి చేయాల్సిన అత్యంత అవసరం ఉంది అని నిర్ధారించిన తర్వాత వాళ్ళకు అప్లికేషన్ లాగా జీవనదానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పంపిస్తూ ఉంటారు. అది ఆన్లైన్లో చేసుకోవచ్చు, స్వయంగా వాళ్ళు వచ్చినా సరిపోతుంది. కాకపోతే వాళ్ళ డాక్టరు ఏదైతే వాళ్ళకి చికిత్సను అందిస్తున్నాడో అతను చాలా కూలంకషంగా, క్షుణ్ణంగా అతను పరీక్షించి అతనికి నిజంగా కిడ్నీ మార్పిడి, గుండె మార్పిడి, ఇటువంటి అవయవ మార్పిడి అతనికి అవసరమవుతుంది, అవి లేకపోతే అతనికి కష్టమవుతుంది అని చెప్పి నిర్ధారించాలి. ఉదాహరణకి కిడ్నీ మార్పిడిలో వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళు డయాలసిస్ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా 3 నెలల దాకా అతను నిరాటంకంగా అతను డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి. అంటే అన్ని నెలల తర్వాత 3 నెలలు డయాలసిస్ చేసుకున్నారంటే తిరిగి కిడ్నీ పూర్తిగా బాగయ్యే అవకాశం కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా ఒక నిర్ధారణకు వచ్చేసాం. కాబట్టి 3 నెలలను వ్యవధి పెట్టి 3 నెలల తర్వాత వాళ్ళని రిజిస్టర్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ వాళ్ళ సీనియారిటీ అంతా కూడా వాళ్ళు మొదటి రోజు డయాలసిస్ ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచే కదులుతూ ఉంటుంది. సో ఇలా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ అప్లికేషన్ ఎప్పుడైతే వాళ్ళు జీవనదాన్ని పెడతారో నిష్ణాతులైనటువంటి 2 లేదా 3 డాక్టర్లు వాళ్ళ అప్లికేషన్ని ఆయా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ అంటే నెఫ్రాలజిస్ట్ చూస్తారు, అలాగే గుండె అంటే గుండె డాక్టర్లు చూస్తారు, అలాగే లివర్ అంటే లివర్ డాక్టర్స్ చూస్తారు. అటువంటి వారు నిష్ణాతులై ఉండి వాళ్ళు నిజంగా ఈ వీళ్ళు పంపించినటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి సారాంశం ప్రకారం ఇతనికి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం వస్తుంది, ఈ రిపోర్ట్స్ ఆధారంగా అతనికి పూర్తిగా ఈ అవయవం పూర్తిగా దెబ్బతిన్నది కాబట్టి ఇతనికి ఆపరేషన్ చేయడం చాలా మంచిది, ఇతనికి అవసరం ఉంది అని చెప్పి నిర్ధారించిన తర్వాత మేము వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తాము.
వాళ్ళకి సీనియారిటీ అంటూ పెద్దగా గొప్పగా ఏమి ఉండదు, ఎందుకంటే అది మారుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక నెంబర్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటూ, అది వాళ్ళతో ఉండిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రతి 3-4 నెలలకి వాళ్ళ డాక్టర్ని సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో కాలక్రమేణా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏదైనా వస్తున్నాయి, అలాగే కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆయుర్దాయం మరింత తగ్గిపోయే అవకాశము, వాళ్ళకి తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనే అభిప్రాయం డాక్టర్లు కలిగితే వాళ్ళు ఆ విషయాన్ని మాకు విన్నవిస్తారు. వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో కానీ ప్రత్యేకంగా కొన్ని రిపోర్ట్స్ రూపంలో మాకు పంపించి మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి మాకు తెలియజేస్తే, కొంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉదాహరణకి వాళ్ళకి కొంచెం స్కోరింగ్ సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది. మిగతా వాటిల్లో కూడా వాళ్ళు మరింత సిక్ అయిపోతున్నారు. కాబట్టి వీళ్ళకి మిగతా వాళ్ళకంటే కొంచెం తొందరగా ముందు తీసుకెళ్ళి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే బాగుంటుందన్న విషయాన్ని కూడా ఆ డాక్టర్లు మాతో చర్చిస్తారు. ముఖ్యంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాటిల్లో మనం సూపర్ అర్జెంట్ అనే కేటగిరీలో కొంతమందికి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, తప్పనిసరిగా ట్రాన్స్ప్లాంటేషన్ ఈ రోజు రేపో చేయకపోతే వాళ్ళ ప్రాణం మీదకి వస్తుంది అనుకున్న వాళ్ళని కొంచెం ముందుగా వేగిరపరచడానికి మనకు వెసులుబాటు ఉంటుంది. అలాగే కిడ్నీలో మాత్రం వాళ్ళు అప్పటిదాకా డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఇటువంటి సూపర్ అర్జెంట్ అటువంటివి పదాలను వాళ్ళకి వాడము. వాళ్ళకి క్రైటీరియా ప్రకారం స్కోరింగ్ సిస్టమ్, వాళ్ళకి ఫిషరాల్లో ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి ఇతర కాంప్లికేషన్స్ ద్వారా వాళ్ళకి వస్తున్నాయి, ప్రాబ్లం వచ్చి ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు అటువంటి వారికి మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా ఏ కారణాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ కారణాల చేత వాళ్ళ స్కోరింగ్ సిస్టమ్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఆర్గాన్ అలొకేట్ చేయడానికి మేము కొన్ని క్రైటీరియా పెట్టి దానికి స్కోరింగ్ సిస్టమ్ పెడుతూ ఉంటాం. ఆ అంశాలలో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి ఆ స్కోరింగ్ సిస్టంలో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి పెరుగుతున్నాయో వాళ్ళకి ఆ స్కోరింగ్ సిస్టమ్ కంప్యూటర్ ఆటోమేటిక్గా వాళ్ళకి యాడ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మంచిగా డయాలసిస్ చేసుకుంటూ మంచిగా ఉన్నారో, వాళ్ళకి సరిపడా బ్లడ్ గ్రూప్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆర్గన్ డొనేట్ చేయడానికి వచ్చారో, ఆ సమయంలో వాళ్ళకి సీనియారిటీ ప్రకారం వాళ్ళే మొదటి 5 స్థానాల్లో వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు మేము వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏ హాస్పిటల్ అయినా ఉండొచ్చు, ఏ ఆసుపత్రిలోంచైనా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఫలానా ఆసుపత్రిలోనే అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మొదట ఒక ఆసుపత్రికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ డాక్టర్ కోసమనో ఆసుపత్రి మారాలని అనుకొని ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ అదే పంపించవచ్చు. వాళ్ళు ఆసుపత్రి మారినట్టుగా మాకు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రత్యేక పద్ధతులు మేము అవలంబిస్తాం దాంట్లో. కాకపోతే వాళ్ళు సీనియారిటీలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళు ఎక్కడ ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎంత సీనియారిటీ రావాలో అలాగే వస్తూ ఉంటుంది. ఈ సీనియారిటీ కూడా ఎప్పుడు తరచూ మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక 30 ఏళ్ల వ్యక్తికి దాదాపుగా 20 నుంచి 40 ఏళ్ల వ్యక్తుల ద్వారా వచ్చే కిడ్నీలు మాత్రం మనం ఇస్తూ ఉంటాం అమరజేయడానికి. సో అటువంటి సందర్భంలో వాళ్ళకి ఒకరోజు ఉదయం పూట 35 ఏళ్ల వాడు ఇచ్చినప్పుడు అతని స్కోర్ ఒక తీరుగా ఉంటుంది, అదే 42-45 ఏళ్ల వాళ్ళు ఇచ్చే స్కోర్ ఒక తీరుగా ఉంటున్నప్పుడు అతని నెంబర్ మారుతూ ఉంటుంది. కాబట్టి సీనియారిటీ అనేది క్షణ మారుతున్న విషయం కాబట్టి మేము సీనియారిటీ లాగా చెప్పము. కానీ ప్రతి ఒక్క డోనర్ ఎవరైతే ఇస్తారో అతని వ్యక్తిగతమైనటువంటి డేటా ఆధారంగా, ఇతని వ్యక్తిగతమైన డేటా ఆధారంగా రెండు కలిసి చూసినప్పుడు ఎవరికి బాగుంటుంది కిడ్నీ అని తెలిసినప్పుడు మేము వాళ్ళ సీనియర్గా ఉన్నటువంటి మొదటి 5గురిని ఒక్కొక్క ఆసుపత్రిలో పిలుస్తాము. అందులో వాళ్ళు ఒప్పుకోవాలి, ఆ సమయంలో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలి. ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వెంటనే వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకూడదు. బహుశా కొన్ని సందర్భాల్లో టిష్యూ మ్యాచ్ సరిగ్గా అవుతుందా లేదా కొన్ని చెక్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇంకేదన్నా కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళకి ఏమైనా తప్పు జరుగుచ్చా ట్రాన్స్ప్లాంటేషన్లో అనే విషయాన్ని ఆలోచించేసి అప్పుడు వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్లో ఎవరైతే మొట్టమొదటిగా ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్తాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి కిడ్నీ ఇస్తాం. ఇక్కడ ఏమిటంటే ఏ ఆసుపత్రిలో అయితే డొనేషన్ జరుగుతుందో ఆసుపత్రి వాళ్ళకి అవయవాల మీద వాళ్ళకి కొంచెం హక్కు ఉంటుంది. నిజానికి అవయవాలని వ్యక్తిగతమైనవి కానీ ఆసుపత్రికి సంబంధించినవి కానీ హక్కు కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను ఆర్గాన్ డొనేషన్ చేస్తాను అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారో అది దేశానికి సంబంధించిన ఆర్గాన్స్ అవయవాలుగా మారుతాయి. అంటే ఏ ఒక్క వ్యక్తికి దాని మీద అధికారం కానీ హక్కు కానీ ఉండదు. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడమో నాకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడమో అనుకుంటారు, కానీ అది ఎప్పటికీ జరగదు. ఆసుపత్రిలో కూడా అలా జరగదు. కాకపోతే ఏంటంటే ఏ ఆసుపత్రిలో మీకు డొనేషన్ జరుగుతుందో ఆసుపత్రిలో ఒక లివర్ కానీ హార్ట్ లంగ్ ఒక కిడ్నీ ఆసుపత్రికి చెందుతాయన్నట్టుగా పెట్టుకున్నాం మనం. సో కాబట్టి ఆర్గాన్ డొనేషన్ చేసిన సందర్భంలో వాళ్ళు పడిన కష్టానికి ఒక రకమైనటువంటి పద్ధతిగా ఒక గుర్తింపుగా మనం ఈ విషయాన్ని ఇచ్చాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో రీసెర్చ్ చేసుకున్న వాళ్ళు కొంచెం ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకొక రెండో కిడ్నీ ఏదైతే ఉంటుందో అది కామన్ పూల్కి వెళ్ళిపోతుంది. కామన్ పూల్లో మళ్ళీ మనం సీనియారిటీ చూస్తాం. ఆయా ఆసుపత్రుల్లో కూడా మనం సీనియారిటీ ప్రకారమే ఇస్తాము, ఆ స్కోరింగ్ ప్రకారమే ఇస్తాము. సో ఆ విధంగా కిడ్నీ అలొకేట్ చేయబడుతుంది. ఇందులో అత్యంత పారదర్శకత ఉంటుంది. ఇదంతా మనుషులు చేసేది కాదు, కేవలం ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఆధారంగా వీళ్ళకి ఎవరెవరికి సీనియారిటీ ఉంది, వాళ్ళ స్కోరింగ్ ఎంత, దాని ఆధారంగా అవయవాలు వాళ్ళు అలొకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. భానుచంద్ర గారు, గుండె కాలేయం కిడ్నీలే కాదు కళ్ళు చర్మం వంటి కణజాలాలను దానం చేయవచ్చు అంటున్నారు. ఒక దాత నుంచి ఏ అవయవాలు కణజాలాలు ఇతరులకు ఉపయోగపడతాయి? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మరణం 2 విధాలని మనకు అర్థమైంది. ఒకటి గుండె ఆగి మనిషి చనిపోవడం, అది సహజ మరణం అంటున్నాం. రెండవది బ్రెయిన్ డెడ్, మెదడు మరణం. గుండె ఆగి మనిషి చనిపోయినప్పుడు ఎప్పుడైతే గుండె ఆగుతుందో రక్త సరఫరా ఆక్సిజన్ బాడీలో ఎక్కడిదక్కడ ఆగిపోవడం వల్ల ఈ సాలిడ్ ఆర్గాన్స్ అంటున్నాం, అంటే కిడ్నీ లివర్
కిడ్నీ, లివర్, తర్వాత హార్ట్, లంగ్స్, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా విత్ ఇన్ మినిట్స్ లో పాడైపోతాయి. ఇలా పాడైపోయిన అవయవాలు దానానికి పనికిరావు. మరి గుండె ఆగి మనిషి చనిపోయిన సహజ మరణంలో ఏం పనికి వస్తాయి అంటే కణజాలాలు. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారంగా కార్నియాస్, మనం ఒక గుండె ఆగి చనిపోయిన వ్యక్తి నుంచి కార్నియాస్ 2 కళ్ళు కలెక్ట్ చేస్తున్నాం. నేత్రదానం అంటాం, నథింగ్ బట్ కార్నియా కలెక్షన్ అన్నమాట. తర్వాత స్కిన్ కలెక్ట్ చేస్తున్నాం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో స్కిన్ బ్యాంక్ ఉంది. సో అక్కడ నుంచి వాళ్ళు స్కిన్ కలెక్ట్ చేస్తున్నారు. ఇది కాక బోన్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బోన్ బ్యాంక్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మిగతా అదర్ స్టేట్స్ లో ఒక 3-4 స్టేట్స్ లో బోన్ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళు బోన్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇది తప్పితే మెదడు మరణం కొద్దాం. మెదడు మరణంలో ఇందాక సార్ కూడా చెప్పినట్టుగా మనిషి చనిపోయి ఉంటాడు, బట్ గుండె ఆర్టిఫిషియల్ గా కొట్టుకునేలా చేస్తారనమాట డాక్టర్స్. ఈ కండిషన్ లో ఈ కణజాలాలతో పాటు ఇందాక చెప్పిన అవయవాలన్నీ కూడా ఫ్రెష్ గా ఉంటాయి. ఎందుకంటే గుండె కొట్టుకుంటుంది కనుక ఆక్సిజన్ అందుతుంది రక్త సరఫరా ద్వారా. కనుక 2 కిడ్నీలు, లివర్, గుండె, తర్వాత ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్. ఈ మధ్య కొత్తగా ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేవు చిన్న ప్రేవు అంటాం కదా, ఇంటెస్టైన్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. రైట్. శ్రీభూషణ్ రాజు గారు, దేశంలో అవయవాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్యకు వాస్తవంగా అందుబాటులోకి వస్తున్న అవయవాలకు మధ్య అంతరం ఎలా ఉంది? ఈ కొరతను ఎలా అధిగమించాలి? భారతదేశంలో ప్రస్తుతం 5 లక్షల మంది పైగా రకరకాల అవయవాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా మన గణాంకాలు చెబుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8,000 మందికి పైగా ఇప్పుడు కిడ్నీ, లివరు, హార్ట్, లంగాలు వంటి అవయవాలు చూస్తున్నారు. మేము చేసినటువంటి అనాలిసిస్లో గత కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేసుకున్న వాళ్ళు దాదాపు 30 నుంచి 40% దాకా అవయవాల కోసం ఎదురు చూస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం కావాల్సిన దాంట్లో కేవలం మనకు 5 లేదా 10% వరకు మాత్రమే మన అవసరానికి తగ్గట్టుగా అవయవాలు అందుబాటులో ఉంటున్నాయి. దీని ప్రధాన కారణం ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడము, తదనుగుణంగా అపోహలు ఎక్కువగా ఉండడం కూడా 2 ప్రధాన కారణాలు. నిజానికి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఆర్గాన్ డొనేషన్ చేసిన వాళ్ళ ఫ్యామిలీలందరినీ కూడా పరిశీలించి చూస్తే అందులో ఒక్క పేషెంట్ కూడా జీవించి ఉండగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అవగాహన ఉన్నవాడు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఏంటో తెలుసు కానీ లేదా కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలుసుకొని ముందుగా ప్లెడ్జ్ చేసి ఆ డోనర్ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి అప్పటికప్పుడు వాళ్ళు అనుకొని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఆర్గాన్ డొనేషన్స్ చేశారు తప్ప ముందస్తుగా వాళ్ళకి ఎటువంటి అవగాహన దాని పట్ల లేదు. అది బహుశా అది వాళ్ళ యొక్క గొప్పతనం కావచ్చు, కానీ సమాజం యొక్క చిన్నతనం కూడా. ఎందువల్ల అంటే సమాజం ప్రతి ఒక్కరికి ఇటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశాల పట్ల అవగాహన కలిగించడం దాంట్లో ముందు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సున్నితమైన అంశాలే కానీ సామాజికంగా చాలా గొప్ప మార్పు తీసుకురాగలిగే అంశాల పట్ల ఒక అవగాహన కల్పించడం అనేది మనందరి బాధ్యత కూడా. ముఖ్యంగా మాలాంటి వాళ్ళ ఒక సంస్థల యొక్క బాధ్యత కూడా అవుతుంది, ప్రతి ఒక్కరికి బాధ్యత కూడా. అయితే ఇక్కడ చాలామంది తెలుసుకోకుండా డొనేట్ చేయడం అన్నది ఓకే, కానీ బహుశా తెలుసుకుని ఉంటే వీళ్ళలో ఇంకా అనేక మంది బహుశా చేసేవాళ్ళేమో. ఎందువల్ల అంటే మేము అప్రోచ్ చేసినప్పుడు ఎప్పుడైతే కొంతమంది కుటుంబాలని మీ కుటుంబ సభ్యుల్లో ఒకడు వెంటిలేటర్ మీద ఉన్నాడు, లోపల ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు, అతను బాగే అవకాశాలు చాలా తక్కువ, డాక్టర్లు బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేశారు, మీరు అవయవాలు డొనేట్ చేస్తారని అడిగినప్పుడు చాలామంది మేము చెయ్యము అని చెప్పి వద్దని వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బహుశా వాళ్ళకి ఎక్కువ అవగాహన లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. బహుశా వాళ్ళందరికీ అందులో కొంతమంది అయినా కూడా ముందే ఆర్గాన్ డొనేషన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ పదాలను వాళ్ళు వినుంటేనే అది చేయడం జరిగితే సాధ్యమవుతుంది. తద్వారా 8 మందికి కనీసం 8 మందికి అవయవ మార్పిడి ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము అని చెప్పి ఒక అవగాహన కలిగి ఉంటే బహుశా వద్దన్న వాళ్ళు కొంతమంది అయినా కూడా ఒప్పుకునే వాళ్ళేమో. కాబట్టి అవగాహన కలిగించడం అనేది మనకు ప్రధానంగా ఒక అంశంలా కనిపిస్తోంది. దీనికి కేవలం ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థలు కానీ, కొన్ని సంస్థలు కానీ, కొందరు వ్యక్తులు కానీ చేసేది కాదు. ఇది ఒక సామాజిక మాధ్యమాల ద్వారా సమాజం మొత్తంగా కూడా ఒక పెద్ద ఒక ఉద్యమంలాగా జరిగి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 లక్షల మంది ప్రస్తుతం ఉన్నారు, దాంట్లో చాలామంది నిజానికి చనిపోతున్నారు, ఇంకా కొన్ని వేల మంది, లక్షల మంది తర్వాత మనకి లిస్టులోకి రాబోతున్నారు. మరి వాళ్ళందరి కోసం కూడా అవయవాలు మనకి రావాలనుకుంటే ఇప్పుడే మనం పెద్ద మొత్తంలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతోమంది చిన్న పిల్లలు, మంచి పిల్లలు వాళ్ళు చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి ఒక సామాజిక ఉద్యమంగా మారాల్సిన అవసరం మనకి తప్పనిసరిగా ఉంది. ఓకే, భానుచంద్ర గారు, అవయవదానం విషయంలో ప్రజల్లో ఉన్న ప్రధాన అపోహలు ఏమిటి? ముఖ్యంగా బ్రెయిన్ డెత్, వయసు, ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది? మూఢనమ్మకాలు కూడా కావచ్చు. చాలా అపోహలు ఉన్నాయండి ఈనాటి వరకు కూడా. ఉదాహరణకు నేను ఇందులో దాదాపు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
యాజ్ ఏ సీనియర్ కోఆర్డినేటర్ గా, తర్వాత ఆపరేషన్స్ మేనేజర్ గా. నేను తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత కర్ణాటకలో చాలా ఏరియాస్ తిరిగి అవయవ దానం పైన అవగాహన సదస్సులు ఇచ్చేవాడిని. స్కూల్స్, కాలేజెస్, తర్వాత కొన్ని సంస్థలు, ఎవరైతే క్లబ్స్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, వీళ్ళన్నింటిలో. అయితే గత 10 ఏళ్లతో చూస్తే ఇప్పుడు అవయవదాన నెంబర్స్ చాలా పెరిగాయి ఎవ్రీ ఇయర్. సో ఇదంతా ఏంటి అంటే అవగాహన. సో ఇందాక సార్ చెప్పినట్టుగా అవగాహన పెరగాలి. ఇది అంటే ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో సంబంధించింది కాదు, ఒక సమాజానికి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసాను, ఒక వ్యక్తి బ్రెయిన్ డెత్ అయినప్పుడు ఫ్యామిలీని మనం కౌన్సిలింగ్ చేస్తే ఆ కుటుంబ సభ్యులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నా వాళ్ళ రిలేషన్ లో కొంతమంది దాన్ని అడ్డుపడడం, ఇది మన కులంలో లేదు, ఇది మన మతంలో లేదు, లేదా ఇది మనం చేయకూడదు, మనకు ఇప్పుడు అవయవదానం చేస్తే వచ్చే జన్మలో అవయవాలు లేకుండా పుట్టొచ్చు అని చాలా అపోహలు కల్పిస్తుంటారు. సో ఒక బాధలో ఉన్న ఒక కుటుంబం గొప్ప ఆలోచనతో ముందుకొచ్చి అవయవదానం చేసి ఒక వ్యక్తి నుంచి ఇంకో 4-5 మందిని బ్రతికిస్తున్న వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అంతేకాని మనకున్న అపోహలతో వాళ్ళని ఆ టైంలో మనం వద్దు అనేసరికి డెఫినెట్ గా చాలా మంది కుటుంబ సభ్యులు వెనక్కి వెళ్తారు. ఎందుకు ఈ హెడేక్, చేసిన తర్వాత మా కుటుంబంలో సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి అనే బాధతో ఉంటారు. కనుక ఇది ఖచ్చితంగా సమాజానికి సంబంధించింది అవయవదానం. ఇది ఒక వ్యక్తికో, కుటుంబానికో, ఒక హాస్పిటల్కో, లేదా ఒక రాష్ట్రానికో, దేశానికో కాదు, ప్రతి వ్యక్తికి దీనిపైన అవగాహన ఉండాలి. అందుకే నేను ఏమంటానంటే, నేను ఎక్కడికి వెళ్ళి అవయవదానం గురించి మాట్లాడినా మొదటగా బ్రెయిన్ డెత్ గురించి తెలుసుకోండి. అవయవదానం అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి తెలుసుకోండి. తర్వాత మీరు చేస్తారా లేదా అనేది కంప్లీట్ గా మీ పర్సనల్ ఇష్యూ అది. కానీ దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుసుకుని ఆలోచించండి అని చెప్తుంటాము. ఇక బ్రెయిన్ డెత్ ఏజ్ గురించి వచ్చినప్పుడు, ఒక హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ కేసు ఉంది, పొటెన్షియల్ గా ఉంది అంటే ఏజ్ చూసి మనం దీన్ని డిక్లేర్ చేయాలా వద్దా అని ఎవరు ఆలోచించరు. ఎందుకంటే బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ అనేది మ్యాండేటరీగా చేసిన తర్వాతే ఆ అవయవాల పనితీరు బాగుంది అంటేనే ఆ అవయవాలు రిట్రీవ్, అంటే ఆ డోనర్ నుంచి బయటికి తీసి వేరే రెసిపియంట్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ అవయవాల పనితీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసిన తర్వాతనే ఆ అవయవాల పనితీరు గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి వీలు పడుతుంది అనమాట. కనుక ఏజ్ ను బట్టి ఇది మనం చేయాలా వద్దా, అవయవదానానికి పనికొస్తుందా లేదా అని చెప్పలేము. బ్రెయిన్ డెత్ డిక్లేర్ అయిన తర్వాత బాడీ స్క్రీనింగ్ అన్ని చేసుకున్న తర్వాత వాటి పనితీరును బట్టే అది ఆర్గాన్ పనికొస్తుందా ఇంకొకరికి లేదా అనేది డిసైడ్ చేయబడుతుంది. ఓకే, శ్రీభూషణ్ రాజు గారు, ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన సందేశం ఏంటి? ఎవరైనా అవయవదాతగా నమోదు ద్వారా ఎలాంటి మార్పుకు నాంది పలకవచ్చు? ఒక్క సెంటెన్స్ ద్వారా చెప్పగలరా? అంటే దేశంలో అనేక మంది అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ జీవితం చాలా దుర్భరంగా ఉంది. మనం పోతూ శరీరాన్ని మట్టిలో కలిపిపోవడమో, మంటలకు ఆహుతి చేసిపోవడమో కాకుండా వాడిని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో, ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో ఇతరులకు సహాయం చేసే విధంగా అవయవాలు డొనేట్ చేయడం అన్నది చాలా మంచిది. ప్రపంచంలో ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా అందరికీ అప్పీల్ చేసేది ఏమిటంటే, వాళ్ళు ఈరోజే నోటో వెబ్సైట్లో కానీ, సోటో వెబ్సైట్లో కానీ, సోటో తెలంగాణ జీవన్దాన్ వెబ్సైట్లో కానీ మాకున్నటువంటి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు డోనర్గా ప్రెడ్జ్ చేసి వాళ్ళ విషయాలన్నీ అందులో పొందుపరిచి, తర్వాత ఆధార్ అనుసంధానంగా ఉన్నటువంటి ఆ డోనర్ కార్డ్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో, వాళ్ళ స్నేహితులతో, శ్రేయోభిలాషులతో, సన్నిహితులతో, వాళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళందరితో కూడా ఈ విషయాన్ని పంచుకొని వాళ్ళ మరణానంతరం వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజే వాళ్ళు మొదలుపెట్టినట్టుగా వాళ్ళకు గొప్ప నిర్ణయం తీసుకొని మరణానంతరం అవయవదానం చేస్తున్నాము అని చెప్పిన విషయాన్ని అందరికీ చెప్పాల్సిందిగా నేను అందరికీ కోరుతూ ఉన్నాను. రైట్ అండి, ధన్యవాదాలు శ్రీభూషణ్ రాజు గారు, భానుచందర్ గారు ప్రతిధ్వని డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.